పైసల కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కల్తీ రాయిళ్లు. అక్రమంగా డబ్బు సంపాదించేందుకు మనుషులను లెక్క చేయడం లేదు. వ్యసనాలను గుర్తించిన కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. కామారెడ్డిలో కల్తీ కల్లు 70 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. కల్లు తాగిన వ్యక్తులు వింత ప్రవర్తనతో ఆసుపత్రుల పాలయ్యారు. కల్లుల్లో మత్తెక్కించే రసాయనాలు అధిక మోతాదులో కలవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని కల్తీ కల్లు తాకి పలువురు ఆసుపత్రి పాలు కావడం కలకలం రేపుతోంది. అంకోల్, దుర్కి, అంకోల్ తండా, దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన పలువురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న మరో 10 మందిని కూడా నిజామాబాద్లోని జీజీహెచ్ కు తరలించారు. ఇటు బాధితులలో కొందరు మతి స్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. వీరిని చూసి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్లుల్లో మత్తునిచ్చే రసాయనాలు అధికంగా కలవడం వల్లనే వారు వింతగా ప్రవర్తిస్తున్నారని వైద్యులు తెలిపారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిషోర్, చెప్పండి. దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ రోజు మాత్రం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు ఎక్సైజ్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో ఒక కల్లు డిపోతో పాటు 18 కల్లు బట్టీలను కూడా సీజ్ చేశారు, ధ్వంసం చేశారు. అంతేకాకుండా 11,500 లీటర్ల కల్లును కూడా ధ్వంసం చేసినట్లు కూడా తెలిసింది. అంతేకాకుండా భారీ మొత్తంలో ఆల్కహాల్ను కూడా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 3 కేసులు కూడా మరి బీర్కూర్తో పాటు గాంధారి అలాగే నస్రులాబాద్ 3 మండలాలకు సంబంధించి 3 కేసులు కూడా బుక్ చేశారు. అంతేకాకుండా 4గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకో మరో 27 మందిని పరారులో ఉన్నట్టు కూడా గుర్తించారు. ఆ 27 మందిని కూడా అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే గత వారం రోజుల పరిధిలో 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 92 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 65 మంది డిశ్చార్జ్ కాగా మరో 32 మంది ప్రస్తుతం నిజామాబాద్, కామారెడ్డి, బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కల్తీ కళ్ళకు అలవాటు పడి వింత ప్రవర్తనతో పాటు మత్స్యమితం భ్రమించినట్టు కూడా పూర్తి స్థాయిలో ప్రవర్తించడంతో వారు మానసిక వైద్యులతో వాళ్ళకి చికిత్స అందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో కల్తీ కళ్ళుకు సుమారు 92 మంది అస్వస్థ గురయ్యారు. సుమారు 60 మందిని డిశ్చార్జ్ చేశారు. మరో 32 మంది హాస్పిటల్లో మాత్రం చికిత్స పొందుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఎక్సైజ్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 4గురిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. మరో 27 మంది పరాల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 11,500 లీటర్ల కల్తీ కల్లును మాత్రం పోలీసులు ఈ రోజు ధ్వంసం చేశారు. ఒక కల్లు డిపోతో పాటు 18 కల్లు బట్టీలను కూడా సీజ్ చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నామని మాత్రం సూపరింటెండెంట్ హనుమంతరావు వెల్లడించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లాలో కల్తీ కల్లును పూర్తి స్థాయిలో నిర్మూలించాలని మాత్రం అటు బాధిత కుటుంబ సభ్యులు మాత్రం చెప్తూ వస్తున్నారు. ముఖ్యంగా అల్ప్రోజోలం, డైజిపామ్ అలాగే క్లోరోహైడ్రేట్ వంటి రసాయనాలు అధిక మోతాదులో కలపడం వల్ల అటు మానసికంగా అలాగే పిచ్చెక్కించిన మతి భ్రమించినట్టు ప్రవర్తిస్తున్నట్టు కూడా ఇటు పోలీసులతో పాటు అటు ఎక్సైజ్ అధికారులు కూడా గుర్తించారు. వారికి ప్రత్యేకంగా మానసిక వైద్యులతో కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ అలాగే ఎక్సైజ్ అధికారులు భారీగా మాత్రం ఆల్కహాల్తో పాటు అలాగే మత్తెక్కించే రసాయన పదార్థాలను కూడా స్వాధీనం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని అంటున్నారు. మరో 27 మందిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం మాత్రం ఉంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.